ఒక ముసలామె కనపడ్డదంట ఆమెకి. అయితే ఆ ముసలామెకి సాయం చేసి ఆమెకి పువ్వు పెట్టిపోయిందట. పువ్వు పెట్టిపోతే ఇంకా ముందుకు పోతే ఒక పూల మొక్క ఎండిపోయి కనిపించిందంట. దానికి నీళ్ళు పోసి దాన్ని సరిగ్గా నాటిపోయిందట. ఇంకా పోతే ఒక ముసలాడు సామాన్లన్నీ కింద పడి ఉంటే ఆ సామాన్లన్నీ సరిగ్గా పెట్టిపోయిందంట మంచిగా. పోతే ఇంకా ఒక నాటి దగ్గర ఒక గురించి కల్పిస్తే ఆయన దగ్గరికి వెళ్ళి జుట్టు పెరగడానికి ఏదైనా మార్గం చూపు గురించి అంటే ఆయన నీళ్ళల్లో పోయి 3 సార్లు పోయి మునిగిందట. అయితే ఒకసారి మునిగితే కొంచెం జుట్టు వచ్చిందట. ఇంకా రెండోసారి మునిగితే ఇంకొంచెం జుట్టు వచ్చిందట. మూడోసారి మునిగిందట కొంచెం జుట్టు వచ్చిందట జుట్టు. ఇంకా మళ్ళా సరేలే స్వామిజీ దానికి దండం పెట్టుకొని ఇంకా మళ్ళీ ఇంటికి మహానిపోయిందట. ఆయన ముసలాయన పట్టు చీర నాగలు ఇచ్చి పంపిందట. ఆమెనేమో ఇంకా ఆమెనందగా రెడీ చేసి ఆమెకి కాళ్ళ గొంతులు నగలు అవన్నీ పెట్టి తొలిచిందట ముసలామ. పోతే ఇంకా పూల మొక్కనేమో పువ్వు ఇట్లా ఇచ్చుకొని ఉండదంట పోయేదారిలో. అయితే ఇంకా అది ఆ పువ్వుని ఎత్తున పెట్టుకొని అందంగా రెడీ రాజుగారి దగ్గరికి పోయిందట. రాజుగారి దగ్గరికి పోతే రాజుగారి ఇంత అందంగా ఏమైనా తయారొచ్చిందని రాజుగారికి ఆ ఒక్కదానే చూసుకున్నాడట. అయితే 4 భార్యలు ఇంకేం చేసిందంట, 4వ భార్య 2వ భార్య పోయిస్తుంటే మళ్ళీ పూల మొక్క కనిపించిందట. దాన్ని పీకేసి పక్కకేసి పోయిందట. పోత ఒక ముసలావిడ కింద పడి ఉన్నదట. ఆమెకి చూడకుండా ఆమె పక్కకి నెట్టిపోయిందట. పోతే మళ్ళీ పోత ఒక గురించి కనపడ్డాడంట. ఆమె సామాన్లు మొత్తం కిందట్టి తర్వాత పోయిందట. పోతే మళ్ళీ ఇంకొక గురించి కనిపెడితే ఇంకా సరేలే గురించి నాకు ఎత్తి కావాలంటే ఒక మార్గం చూపించి అన్నదంట. అంటే సరే అని చెప్పి ఆ నదిలో 3 సార్లు మునగమన్నాడంట. అయితే 3 సార్లు సరిగ్గానే మునిగిందంట. 4వ సారి ఏం చేసిందంట, వాళ్ళ 1వ భార్య కన్నా ఇంకా ఎక్కువ జుట్టు కావాలి, అందంగా రెడీ అవ్వాలని ఇంకా ఎక్కువ 4వ సారి మునిగిందంట. మొత్తం పోయిందంట. అయితే తర్వాత వాళ్ళ వస్తుంటే ఏడ్చుకుంటారు. వాళ్ళ ముసలైన నన్ను చూడకపోతే నువ్వు నన్ను పక్కకు నెట్టుకోతావని చేతి మీద ఒక వాట పెట్టి పోయిందట. వాట పెట్టి తొలిచిందట. ఇంకా కొంచెం ముంగలు పోతుంది ముసలామ కనిపిస్తే ఆమెనేమో తిట్టి పంపించిందట. ఇంకా కొంచెం ముంగలు పోయినాక పూల మొక్క ఇచ్చుకొని ఉంటుందంట. ఆ గులాబీ మొక్క ఇచ్చుకొని ఉంటుంటే ఇంకా ఆ గులాబీ తెంపుకున్నామంటే దానికి మొలిపించుకొని రక్తం పట్టి ఇంటికి పోయిందని ఏడ్చుకుంటూ పోతే తర్వాత గుండెల్లో పర్వాలేదు ఎన్నికి ఇంత అందంగా ఎలా తయారైనావు గుండెల్లో దాని అంటే జరిగిన విషయం అంతా చెప్పిందట. చెప్తే సరే అని చెప్పి బాధలు జుట్టు లేకపోతే ఏమవుతుంది అందరూ కలిసిమెలిసి ఉండాలి అని చెప్పి అందరు కలిసిమెలిసి ఉండాలి అంతే. అతిగా ఆపచ్చనం ఉండద్దు, అంతేనా? అందరు కలిసిమెలిసి ఉండాలి. ఆపచ్చనం అంటే ఏంటి? అత్యాశ ఉండద్దు. నెక్స్ట్ ఏంటి? బయట